చెప్తూనే ఉన్నాం పిచ్ చాలా స్లోగా ఉంది అనేసి. బజీ ద్వారా అద్భుతమైన ఫీల్డింగ్ ఎఫర్ట్, కానీ అది బాల్ 4 వెళ్ళిపోయింది. సాయి అన్న ద్వారా చాలా అద్భుతమైన షాట్, మంచి గ్యాప్ లో కొట్టాడు. ఈ మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగించినప్పటికీ మ్యాచ్ రెఫరీలు అలాగే పిచ్ క్యూరేటర్లు అందరూ కూడా ఎంతో చాకచక్యంగా గ్రౌండ్ రెడీ చేసి మ్యాచ్ ని మళ్ళా స్టార్ట్ చేయడం జరిగింది. సాయన్న కొట్టిన బంతి కనపడట్లేదు. చాలా అద్భుతమైన షాట్ అది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే రెండు జట్లలో కూడా భయంకరమైన బ్యాట్స్మెన్లు అలాగే బౌలర్లు ఉన్నారు, ఆటగాళ్ళు. చూడొచ్చు జితేష్ భాయ్ మంచి లైన్ అండ్ లెంత్ బౌలింగ్. దిస్ ఓవర్ లాస్ట్ బాల్. Only this will be remaining main doubles. I asked Prasad match is there first round actually matches. Some 1 or 2 only. మరొకసారి మంచి లైన్ అండ్ లెంత్ తో జితేష్ బౌలింగ్ వేయడం జరిగింది. చూడాలి మరొకసారి దిలీప్ అన్న తన బంతితో చెత్త దాచడానికి వస్తున్నాడు. అలాగే మురుగయ్య కూడా వేస్తేనే కొడతానన్నట్టుగా గ్రీజ్ లో ఉన్నాడు. వాటర్ ఫీల్డింగ్ చాలా అద్భుతంగా త్రో చేశాడు జితేష్ భాయ్. బౌండరీ లైన్ దగ్గర నుంచి షూట్ చేయడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఎంతో అనుభవం ఉంటే గానీ ఇలాంటి త్రోస్ మనం చూస్తూ ఉంటాం. మనకి ఇదే బౌండరీ లైన్. ఇప్పుడిప్పుడే గ్రీజ్ లోకి అడుగు పెడుతున్నటువంటి భాషాబాయ్. వైడ్ బాల్. Okay. Then you finish your things, sir. Then I will tell the people on Sunday. Okay, sir. Okay. Like okay. దిలీప్ అన్న ద్వారా మంచి లైన్ అండ్ లెంత్ బౌలింగ్ మనం చూస్తున్నాం ఇప్పుడు. ఈ మ్యాచ్ కి మెయిన్ ఎంపైర్ అలాగే లెగ్ ఎంపైర్ గా జయంత్ సార్ అండ్ నిర్వికర్ సార్, థర్డ్ ఎంపైర్ గా అర్నబ్ సార్. Arnab, raise your hand. Not hugging. Actually, it was last ball. He told you Lot to ball. I'm actually interested in singles, but doubles you are quite here now, na? That I didn't ask. They only kept here. What I can do? No, actually, Saturday Sunday only there. He'll be there. రన్ ఉంది ఇక్కడ, కానీ ఒక అద్భుతమైన రన్ అవుట్ తర్వాత రన్ చేయడానికి బ్యాట్స్మెన్లు కొద్దిగా జంకుతున్నారు. He is ready. So today, whatever match will finish. Sunday. For that vehicle you have to ask. Acha, in that why I want to ask? Counting. Then whether they'll come their own better. Better we should not disturb. భాషా ద్వారా లాస్ట్ బాల్ సింగిల్.
కూడా చేయాలంటున్నాడు మన రెడ్డి బాబు, ఎంఎస్ ధోని వారసుడు. చూడొచ్చు మంచి అద్భుతమైన లైన్ అండ్ లెంత్ తో చూడు, మనం చూస్తూ చెప్పుకుంటూనే ఉన్నాం ఎంఎస్ ధోని శిష్యుడు అని చెప్పేసి. చూడొచ్చు ఎంఎస్ ధోని లాగా బౌలింగ్ లో కూడా బాల్ రివర్స్ లో వేస్తున్నాడు. భాషా ద్వారా చాలా అద్భుతమైన షాట్, మంచి గ్యాప్ లో వెళ్ళింది. మనం చెప్పుకుంటూనే ఉన్నాం భాషా గురించి, లాస్ట్ సీజన్ లో కూడా చాలా అద్భుతంగా ఆడాడు. అద్భుతమైన కట్ షాట్, అద్భుతమైన బౌలింగ్ తో రెడ్డి తన ఫస్ట్ సీజన్ ని ఆడుతున్నాడు NRL లో. ఫస్ట్ సీజన్ అయినా కూడా చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. కీపర్ ద్వారా చాలా అద్భుతమైన ఫీల్డింగ్ ఎఫోర్ట్, కానీ సార్ ఇది రన్నా? చూస్తున్నాం భాష మనకి ఒక మ్యాక్స్వెల్ ని గుర్తు చేస్తున్నాడు. రివర్స్ స్వీప్ తో కొట్టడం జరిగింది, కానీ సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు బాల్. ఈ ఓవర్లో చివరి బంతి. వాలీబాల్, క్రికెట్, క్రితం మ్యాచ్ లో గౌరవ్ కుమార్ సార్ చాలా అద్భుతంగా బౌలింగ్ వేయడం జరిగింది. ఫ్రీ హిట్, నో బాల్, ఫ్రీ హిట్. మురుగా ఫ్రీ హిట్, మురుగయ్య ఫ్రీ హిట్, ఫ్రీ హిట్, ఫ్రీ హిట్ ఉంది. వైడ్, ఫ్రీ హిట్, కంటిన్యూ. చాలా అద్భుతమైన షాట్ ఇది, నేరుగా డగౌట్స్ లోకి. ఫ్రీ హిట్ ని చాలా అద్భుతంగా యూజ్ చేశాడు మురుగయ్య, దాన్ని నేరుగా 6 కొట్టడం జరిగింది. గౌరవ్ చెక్ ద బాల్, అంపైర్ ద బాల్ एक बार ఓకే ఇట్స్ గుడ్ గుడ్ ఓన్లీ 6 విల్ గో తప్పంటాను. చూస్తున్నాం మనం మరొకసారి మురుగయ్య బ్యాట్ నుంచి 4 రన్లు అయితే వచ్చాయి. మురుగయ్య తన బ్యాట్ తో విజృంభణ మెల్లమెల్లగా గేర్లు మార్చి కొట్టడం చూస్తూనే ఉన్నాం మనం. ఇప్పుడు చూడొచ్చు నెక్స్ట్ భాషా కెప్టెన్సీలో ఓల్డ్ బాల్ ఒకటి మనోజ్ ఉన్నాయి చూడబ్బా. ఇది గోనా వెట్ట
ఓల్డ్ బాల్ యు టేక్ ఓల్డ్ వన్ ఓల్డ్ కానివ్వండి ఓల్డ్ ఇచ్చాను కానివ్వండి మళ్ళీ చెక్ చేసి చెప్పుకుంటూనే ఉన్నాం మనం మురగే బ్యాటింగ్ గురించి. సిక్సర్ల మీద సిక్సర్లు, ఫోర్ల మీద ఫోర్లు కొట్టి 150 నేను కాదు లేదు ఈ సీజన్ లో 50 తన మ్యాక్స్ లాస్ట్ మ్యాచ్ ఇప్పుడు ఎంత అయింది దాటిపోతుంది 75 కొడుతుంది 70% కొడుతుంది క్యాచ్ నో రన్ లాస్ట్ 2 balls. నిన్న మీరు వచ్చాను ఆపోజిట్ ఒక మంచి ఇన్నింగ్స్ కి తెరపడింది. బజ్జీ ద్వారా చాలా అద్భుతమైన క్యాచ్. గౌరవ్ కుమార్ సార్కి మరొక వికెట్ లభించింది. చూడాలి నెక్స్ట్ ఏ బ్యాట్స్మెన్ దిగుతాడు అనేది. మోస్ట్ సీనియర్ బ్యాట్స్మెన్ పద్మారావు అన్న. రీసెంట్ గా మ్యారేజ్ అయింది అన్నకి. ఏ విధంగా ఆడతాడు అనేది మనం ఇప్పుడు వేచి చూడాలి. ఆఫ్టర్ మ్యారేజ్ స్ట్రైక్ రొటేట్ చేయాలి మా పద్మారావు. ఇప్పుడిప్పుడే ధర్మారావు అన్న క్రీజులో పద్మారావు అన్న రావడం మనం చూస్తున్నాం. సార్ సింగలర్ లెగ్ బై సార్. ఓకే సార్. సూపర్ సార్ 6 overs completed, 51 runs, 3 wickets. అదే ఇప్పుడు ఇచ్చారా మీకు? నేను ఒకటి ఇచ్చాను 62. మీరే ఇచ్చారు సార్. When? Today only. For not today. Previous day. ప్రసాద్ నువ్వే చెప్పావు. ఎక్సలెంట్ షాట్ భాష ద్వారా చెప్పుకుంటూనే ఉన్నాం. కెప్టెన్ ఇన్నింగ్స్ తో టీం ని ముందుకు తీసుకొస్తున్నటువంటి భాష మెల్లమెల్లగా గేర్ మార్చి స్కోర్ బోర్డ్ ని పరుగులెత్తిస్తున్నాడు. మురగ అయినంత వరకు స్ట్రైక్ రొటేట్ చేసినటువంటి భాష దాని తర్వాత మెల్లగా చెప్పుకుంటూనే ఉన్నాం. దురదృష్టవశాత్తు భాష అవుట్ అవడం జరిగింది. రాజేంద్ర అన్న గారికి ధన్యవాదాలు. థ్యాంక్స్ నా. పిచ్ బాగా రెడీ చేశారు. అన్నా కామరా సార్ అయితే ఫామ్ ఇచ్చారంట కదా. సారా చెప్తున్నారు ఇచ్చినారా మీకు? సార్ ఏమన్నా ఫామ్ ఇచ్చారా? రన్నింగ్ కామెంటరీ చేస్తారా? అలా మనం పెళ్లికి వెళ్ళట్లేదు. రన్నింగ్ ఇంప్రూవ్ చేయాలి. అందరికి చెప్పేస్తారు మా టీలు అని. కొద్దిగా మార్నింగ్ రన్నింగ్, వాకింగ్, జిమ్ తీసేయండి. మళ్ళీ 2 పెడితే ఎవడేస్తాడు ఆయన? ఒకటి ఆల్రెడీ పెట్టేసిన వాళ్ళండి. నైస్ షాట్ నా. చేయాలి కదా అంటే అవసరం లేదు పెట్టేను వాళ్ళు. నేను పెట్టి చూస్తున్నాం మనం. పద్మారావు అలాగే దిలీప్ అన్న కూడా ఇద్దరు ఒకే టీం ఆడుతుంటారు. యాక్చువల్ గా బయట ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ కూడా ఉంది. లాస్ట్ 2 balls.
బ్యాట్ తో కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. చాలా అద్భుతమైన షాట్. వెంకట్ సాయి చాలా అద్భుతంగా స్ట్రైక్ రొటేట్ చేయడం జరుగుతుంది, కానీ మనకి చివరి ఓవర్ లో హిట్టింగ్ కావాలి. చూడాలి పద్మాన దగ్గర నుంచి. ఈ ఇన్నింగ్స్ లో చివరి 4 బంతులు మిగిలి ఉన్నాయి. ఈ చివరి 3 బంతుల్లో ఒక మంచి పెద్ద షాట్ వస్తే బాగుండు అనేసి అందరూ అనుకుంటున్నారు. ఇక్కడ టీమ్ స్కోర్ కూడా పెరుగుతుంది. అలాగే గౌరవ్ కుమార్ సార్ ఓపెనర్ గా వచ్చారు. ఇన్నింగ్స్ లో ఫస్ట్ రన్ వైట్ ద్వారా వచ్చింది మనకి. ఇప్పుడు చూడాలి మనం సాయన్న ప్రెజర్ వైట్ బాల్ మీద వైట్ బాల్ వేస్తూనే ఉన్నాడు. ఇండియన్ క్రికెట్ లో అద్భుతమైన కట్ షాట్ జితేష్ ద్వారా మనం చూస్తున్నాం. బహుశా కెప్టెన్సీని ఒక MS ధోని లాగా ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ నుంచే స్పిన్ ని దించడం జరిగింది. అదే తన వ్యూహం లాగా ఉంది. స్పిన్ తడిగా ఉండడం వల్ల స్పిన్ కు అనుకూలిస్తాన్ని గ్రహించి చాలా అద్భుతమైన షాట్ గౌరవ్ కుమార్ సార్ ద్వారా. అద్భుతమైన ఫీల్డింగ్ ఎఫెక్ట్ కూడా మనం అక్కడ చూస్తున్నాం. అలాగే చూడొచ్చు ఇక్కడ బ్యాట్స్మెన్లు ఫీల్డర్ల పోరు ఆధిపత్యం జరుగుతూనే ఉంది. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తలేకపోయినా కూడా వెంకట్ సాయి ఫీల్డింగ్ లో చురుగ్గా పరిగెడుతున్నాడు. చూడొచ్చు మనం ఇక్కడ
చూడాలి ఓవర్లో చివరి బంతి సింగిల్ రన్. ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్ 11 runs, నో వికెట్. అలాగే బౌండరీ లైన్ దగ్గర స్కోర్ని కంట్రోల్ చేయడానికి బౌండరీ లైన్కి వచ్చాడు భాష. చూడాలి సెకండ్ ఇన్నింగ్స్ లో మనకి అత్యధికంగా వైడ్లు వెళ్తున్నాం మనం చూస్తున్నాం ఇక్కడ. నైస్ బౌలింగ్, గుడ్ కమ్బ్యాక్ మురుగయ్య. ఎక్సలెంట్ బౌలింగ్ మురుగయ్య ద్వారా. మన ఇండియన్ టీంలో చూసుకుంటే ఉమ్రాన్ మాలిక్ లాగా అద్భుతమైన స్పీడ్తో మన ఎన్ఐఆర్ఎల్లో అత్యధిక స్పీడ్ వేసే మురుగయ్య. నైస్ త్రో, నైస్ త్రో. చాలా అద్భుతమైన ఫీల్డింగ్ చూస్తున్నాం మనం ఇక్కడ భాష దగ్గర నుంచి. అవుట్ ఫీల్డ్ చాలా తడిగా ఉండడం వల్ల ఫీల్డర్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఫీల్డింగ్ చేయాల్సిందిగా కోరుచున్నాం. సార్ ప్రసాద్ సార్, ఇక్కడ వెనకాల నుంచి సుమన్ ఏదో ఆపోజిట్ టీమ్ కి చెప్పిస్తున్నాడు. రేపు క్యాంటీన్ లో పెట్టడనేసి ఏం మాట్లాడు. లాస్ట్ 2 balls. క్యాంటీన్ అంటున్నారు ఏదో మాట్లాడుకుంటున్నారు, అందుకని మీరు ఎంత 60 కొట్టేదా? 61 కొడితే వీళ్ళు సార్ భాష ద్వారా చాలా అద్భుతమైన స్కోర్. నో వికెట్. థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్. చూడొచ్చు ఈ సీజన్ లో నరేష్ కూడా కొత్త కుర్రాడే. చాలా అద్భుతంగా తను ఆడుతున్న మొదటి సీజన్ లోనే తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో ఎన్పిఎల్ లో పర్ఫార్మ్ చేస్తున్నాడు నరేష్. చూడొచ్చు మనం నరేష్ మనోజ్ శిష్యుడు. సో మనోజ్ ఎటు చెప్తే అట్లా చేస్తున్నా. చూడొచ్చు మనం నరేష్ ద్వారా చాలా అద్భుతమైన బౌలింగ్. అతను యాక్చువల్గా నా శిష్యుడు అనేసి చెప్పుకోవడానికి నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. వైట్ బాల్, బౌలర్ అన్నాక వైట్ లేయడం సర్వసాధారణం. ఇక్కడ ఈ ఓవర్లో చివరి బంతి. చాలా అద్భుతంగా వేయడం జరిగింది నరేష్ ఈ ఓవర్ని. ఈ ఓవర్లో కేవలం
చరిత్రలో ఇంతవరకు కానీ విని ఎరుగని రీతిలో బంతిని గడ్డిలో ఇసిరేసినటువంటి మన మోస్ట్ సీనియర్ పద్మరావు అన్న. డెడ్ బాల్. సార్ వైట్ బాల్ ఆర్ డెడ్ బాల్? డెడ్ బాల్. ఎంపైర్స్ దాన్ని డెడ్ బాల్ గా పరిగణించడం జరిగింది. ఒక డెడ్ బాల్ తో బౌలర్ ని మార్చేసిన భాష. అతని మైండ్ లో చూడాలి మనం ఎన్ని వ్యూహాలు ఉన్నాయనేది మనకి తెలుస్తుంది ఇక్కడ. మనం చెప్పుకుంటూనే ఉన్నాం, భాష తన అద్భుతమైన కెప్టెన్సీతో టీం ని ముందుకు లాక్కెళ్తున్నాడు. చూస్తున్నాం మనం గౌరవ్ కుమార్ సార్ రిటైర్డ్ హార్ట్ గా వెనుతిరగడం జరిగింది. దిలీప్ అని ఇప్పుడిప్పుడే గ్రీజ్ లోకి దిగాడు. అలాగే బ్యాట్స్మెన్ బట్టి ఫీల్డ్ లో చేర్పులు మార్పులు కూడా చేపిస్తున్నటువంటి మనం భాషను అయితే చూడొచ్చు. చూడాలి ఆటగాళ్ళు ఇద్దరు పక్క వచ్చారు. బట్ ఆయన మధ్యలో రాకూడదు, మధ్యలో రాకూడదు. భాష ద్వారా Oh, he cannot bat again. He can come at the last minute. Retired out. బాల్లో గాల్లో బంతి. చూడాలి సింగిల్ గా వచ్చింది. యాక్చువల్ మురుగ క్యాచ్ పట్టిండాలా సూర్యుడు ఎఫెక్ట్ తో. లాస్ట్ బాల్. రెండు బాల్ అన్నారు ఫస్ట్ జితేష్. లాస్ట్ బాల్ సింగిల్. 4 overs completed, 24 runs, no wicket. మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా ఆ టీం కూడా 4 ఓవర్లకి 24 రన్. Otherwise they will it's difficult yaar. If they lose wicket somehow. ఇప్పుడు రిటైర్డ్ హట్ ఎవరు అవుట్? రిటైర్డ్ హట్ బిలోడ్ అవుట్. రిటైర్డ్ హట్ ఎవరు? గౌరవ్ అవుట్. గౌరవ్ రాకూడదు ఇంకా. ఫస్ట్ వార్నింగ్. రిటైర్డ్ హట్ అంటే దెబ్బ తగలాలబ్బా, అర్థమైందా? ఆయన రిటైర్డ్ అవుట్ ఇచ్చింది. సింగల్ ఫోర్ కాదు యశ్వంత్. రెడీ సింగిల్ రన్. సింగిల్ అబ్బా.
చాలా అద్భుతమైన బంతి మురుగయ్య ద్వారా మంచి లోకప్. I think we have to stop this for 10 minutes, huh? No run. Shiva! Stop bus for 5 minutes. I will die every time I reach. చూస్తున్నాం కెప్టెన్ బాషా हेलो అటు బంతి అది బ్యాట్ తో కూడా सर एक्चुअली अभी हमारा मैच चल रहा है तो 10 मिनट के लिए तन टीम नहीं। रोकना पड़ेगा सर। दोनों बस क्योंकि ओम्पायर्स जो हैं वो भी इधर हैं, एसी वाले बस के कुछ लोग हैं, नॉन एसी वाले भी कुछ लोग हैं। 10 मिनट के लिए बस 5 हाँ सर లవ్లీ క్యాచ్ బాషా ద్వారా రిటర్న్ క్యాచ్ పట్టడం అనేది అంత మామూలు విషయం కాదు. బాల్ हाँ 540 तक रोकना पड़ेगा। చాలా అద్భుతంగా ओके ना सर క్యాచ్ పట్టడం జరిగింది బాషా ద్వారా. 540 మార్షల్ ఆర్ట్స్ వచ్చంలో రిటర్న్ క్యాచ్ పట్టగలుగుతారు. Take care. Abhishek is there or not? This బాషా తన కెప్టెన్ ఇన్నింగ్స్ తో అటు బ్యాట్ తో ఇటు బంతితో కూడా తన టీం ని సాయశక్తుల ముందుకు లాక్కెళ్తున్నాడు విజయ తీరాలకు. ये 6th ओवर ना అవుట్. చెప్పుకుంటూనే ఉన్నాం మన భాష గురించి, ఎంత చెప్పుకున్నా తక్కువే. మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు ఆన్ ఫీల్డ్ లో. కరాటే కింగ్, కుంఫు, కత్తిసం వంటి అన్ని విద్యల్లో రాటు తేలినటువంటి మొహమ్మద్ బాషా కింగ్స్ జెర్సీతో ఆన్ ఫీల్డ్ లో రచ్చరంబోలా చేస్తున్నాడు ఇక్కడ. Director worries if I will tell the sir late by 10. లాస్ట్ 3 balls. బంతి నేరుగా కామెంటరీ బాక్స్ లోకి. कितना रन हो गया अपडेट करो। ఇప్పుడిప్పుడే దిలీప్ అన్న గేర్ మార్చి సిక్స్లు కొట్టడం స్టార్ట్ చేశాడు. సింగిల్ రన్. లాస్ట్ బాల్. గుడ్ లీవ్ బ్రదర్. This was good difference. I should put all trees. 19 runs required in 13 balls. 19 runs in 13 balls. So Harish 50 half century. Or చూడాలి చివరి 2 ఓవర్స్ లో 18 రన్స్ కావాలి. చాలా అద్భుతమైన దిలీప్ అన్న ద్వారా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. క్రితం మ్యాచ్ లో దురదృష్టవశాత్తు
వెళ్ళినటువంటి దిలీప్ అన్న ఈ మ్యాచ్ లో సిక్సర్లతో విజృంభిస్తున్నాడు. ఫోర్ రన్స్ ఓవర్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది. లాస్ట్ 2 balls. Okay, no ball, free hit. Excellent running, Baji. 4 runs to win. ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతున్నటువంటి ఈ మ్యాచ్ లో చివరి 4 బంతుల్లో 3 రన్లు కావాలి. ఇంకో 10 నిమిషాలు ఇంకో 20 నిమిషాలు ఆపలు వస్తుంది. ఈ మూమెంట్ లో వైడ్లు వేయకూడదు. 1 run to draw, 2 to win. ఆన్ ఫీల్డ్ లో మెయిన్ ఎంపైర్ గా వ్యవహరించినటువంటి నిర్వికర్ సార్ పుష్ప రేంజ్ లో ఎంపైరింగ్ చేయడం జరుగుతుంది. 3 ball 2 runs. చెప్తున్నాం మ్యాచ్ ఎటువైపు ఏ మలుపు తిరుగుతుందో ఎవరు ఊహించలేము. అలాగే ఇప్పుడు చివరి 2 బంతుల్లో 2 పరుగులు కావాలి. మోస్ట్ సీనియర్ బ్యాటింగ్ చాలా అద్భుతంగా కెప్టెన్ ఇన్నింగ్స్ తో భాష తన అద్భుతమైన బౌలింగ్ వేస్తున్నాడు. అక్కడ సహచర బ్యాటింగ్ మంచి ఫామ్ లో ఉన్నటువంటి దిలీప్ అన్న కూడా కెప్టెన్ కి సలహా ఇవ్వడం జరుగుతుంది. ఏం జరుగుతుంది అనేది ఇంకొక 2 నిమిషాల్లో తెలియబోతుంది. చివరి 2 బంతుల్లో 2 పరుగులు కావాలి. మ్యాచ్ డ్రా. చివరి బంతికి 1 పరుగు మాత్రమే కావాలి. ప్రస్తుతానికి మ్యాచ్ చాలా ఆసక్తిగా ఉంది. 1 run to win సార్. మ్యాచ్ టై. 1 ball 1 run to win. చూడాలి మ్యాచ్ డ్రా అవుతుందా, సూపర్ ఓవర్ చూస్తామా.
ఆర్గనైజర్లు. చివరి బంతికి సింగిల్ రావడం జరిగింది. మ్యాచ్ శరత్ సార్